ఓబులాపురం గనుల కేసులో గాలి జనార్దన్ రెడ్డికి తదితరులకు శిక్ష పడింది. ఆ అక్రమ ఆస్తుల్లో అక్రమ తవ్వకాల్లో భాగం ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి జైలు శిక్ష పడే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అశోక్ కుమార్. నమస్తే సార్. ఓబులాపురం అక్రమ మైనింగ్, వేల కోట్ల దోపిడీ. ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డికి పార్ట్నర్ అయిన రాజశేఖర రెడ్డి గారే చెప్పాడు నా దత్తపుత్రుడని. జగన్మోహన్ రెడ్డి కూడా నా అన్న అన్నాడు. ఆ గాలి జనార్దన్ రెడ్డి కూడా నా తమ్ముడు అన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి దోచుకున్న సొమ్ములో జగన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కూడా వాటా ఉంది. వీళ్ళకి శిక్షలు పడే నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కూడా శిక్షలు పడే అవకాశం ఉందా లేదా? నేనైతే సార్ నేను అనుకుంటున్నాను నెక్స్ట్ 5 ఏళ్ల పాటు ఈ విషయంలో ఆ ప్రస్తావన ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు అయిపోయింది ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన ఈ కేసు విషయంలో. ఏది ఏమైనా కూడా భారతదేశంలో మనం అనుకుంటాం కదా సత్యమేవ జయతే సత్యమేవ జయతే అనేది. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ప్రజెంట్ జనరేషన్కి సత్యమేవ జయతే అనేది కూడా మర్చిపోయినారు. ఇది తట్టి లేపే విధంగా సత్యమేవ జయతే అనేది గెలిచింది. ఇవాళ న్యాయం నెమ్మదిగా గెలుస్తుందని కొద్ది మేర నమ్మకం కలిగింది. ఈ కేసులో 5 మంది అరెస్ట్ అవ్వడము, వాళ్ళకంటే కేసులు విధించారు సార్ 7 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి. అందులో ముఖ్యంగా A3గా ఉన్నటువంటి ఎండీకి ఏం చేశారంటే 4 ఏళ్ళు పొడిగించారు. అక్కడ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్నందువలన మామూలుగా పొలిటీషియనో లేకుంటే మంత్రిగా అయితే ఆ మేర కేసు పడినది కాదు. సో అతనికి 11 ఏళ్ళు, మిగిలిన ముగ్గురు అయితే ఈ కేసులో వెసులుబాటు కలిగింది. సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆవిడ ఆల్రెడీ తెలంగాణ హైకోర్టుకు పోయి నోటీసులు ఇచ్చి శ్రీలక్ష్మి గారికి వెసులుబాటు కలిగింది. ఈ కేసులో ఏమైందంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రమేయం ఏంటంటే సార్, మీరు కేవలం ఈ వేల కోట్ల విషయాన్ని చూస్తున్నారు. అసలు 2004లో జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పగలు పరిటాల రవి గారిని ఎలిమినేట్ చేయాలనేది వాళ్ళు ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్. కానీ అంతిమంగా 2004లో ఉన్న పలంగా అతన్ని ఎందుకు ఎలిమినేట్ చేశారంటే ఎప్పుడెప్పుడు గాలి జనార్దన్ రెడ్డితో ఈ కాంట్రాక్ట్లోకి దిగుదామా అంటే అనంతపురంలోనే ఉంది కాబట్టి ఈ ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి. దీంట్లో ఎక్కడైనా బడుగు బలహీన వర్గాలు పీడిత వర్గాలు కన్నా బాధపడతా ఉంటే పరిటాల రవి గారు అక్కడ నిలబడేవారు. ముందు ఈయన కన్నా ఎలిమినేట్ చేస్తే ఈయన చూసి వెనక వాళ్ళు ఎవరు రారు. సో బేసిక్ కాన్సెప్ట్ వాళ్ళు నెరవేర్చుకున్నారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి గనులు హస్తగతం చేసుకున్నారు సార్. దాంట్లో క్యాప్టివ్ మైనింగ్ అనే 2 కాన్సెప్ట్లు. మైనింగ్ కాన్సెప్ట్ వచ్చి కేవలం ఆ గని మాత్రమే తవ్వుకోవాలనేది. ఆడ క్యాప్టివ్ అనే పదం తీసేయడం వల్ల ఏం చేశారంటే నెమ్మదిగా 1000 మెట్రిక్ టన్నులు కొన్ని 1000 టన్నుల మేర అక్కడి నుంచి తీసేయడం జరిగింది. దాంతో సొమ్ము చేసుకున్నారు. మనం అంటున్నాం కదా సార్ 4300 కోట్ల మేర అవినీతి జరిగింది అని మనం చెప్తున్నారు. సరే 4300 కోట్ల మేర అవినీతి జరిగితే గాలి జనార్దన్ రెడ్డి గారి కుమార్తె వివాహానికి 5000 కోట్లు పైకి చిలుక ఖర్చు ఎట్ట పెట్టారంటే కట్నంతో కలిపి. ఒక్కసారి ఆయన్ని సార్ బెయిల్ నిమిత్తము జడ్జికి అవినీతి పరంగా డబ్బులు ఇచ్చారని చెప్పి ఆ జడ్జిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆయన ఇంటిపైన రైడ్ చేసినప్పుడు ఆయన వాడే సబ్ బాక్స్ కూడా అంటే సోప్ బాక్స్ కూడా బంగారంతో తయారు చేసి పెట్టుకున్నాడంటే ఇంక అర్థం చేసుకోవచ్చు ఆయన ఉన్నటువంటి సింహాసనం ఇవన్నీ. సో 1000 కోట్లు కాస్త అది దాదాపు 70-80 వేల కోట్ల మేర లూటీ చేశారు. అది ఏ విధంగా అంటే సార్ ఒక్కొక్క టన్నుకి పేపర్ వాల్యూ పైన 1999లో ఒక రేటు ఉంటుంది. 2004, 2007 సమయానికి రాజశేఖర రెడ్డి గారు ఆ గనుల్ని ఇతనికి కేటాయించేటప్పటికి ఏమైందంటే ఆ బేసిక్ రేట్ అంటే మార్కెట్ వాల్యూ అప్పుడు 880 రూపాయలు మామూలు రేటు ఉంటే పేపర్ రేట్ ఉంటే మార్కెట్ రేట్ వచ్చి 8000 రూపాయలు ఉన్నది ఒక టన్ను ఓబులాపురంలో తీసుకొచ్చుకుంటే మైనింగ్ కాస్ట్. సో మనం చూస్తూ ఉంటే 4300 కోట్లు అనేది కూడా పేపర్ వాల్యూ, కానీ 70,000 కోట్ల పైన లూటీ చేయడం జరిగింది. ఇందులో రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ అక్కడ అనంతపురం ఇక్కడ కడప జిల్లా పక్కనే కాబట్టి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి అందుకు 10,000 ఎకరాలు స్థలం కేటాయించడం జరిగింది సార్ ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు. దాంతోపాటు ఇంకొక 4,000 ఎకరాలు ఒక ఎయిర్పోర్ట్ కడతానని చెప్పి దాన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు అది లేదు, ఈ స్టీల్ ప్లాంట్ కట్టింది లేదు. దాన్ని కేవలం ఆ భూమిని తక్కువ రేటుకి దారాదత్తంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం పేరుతో. లేకపోవడం లేదు, ఆ భూమి ఉంది. 10 కోట్లకి వాళ్ళు కొన్నారు రైతుల దగ్గర నుంచి. బ్యాంకులో పెట్టి 350 కోట్లు లోన్ తీసుకున్నారు. అదే సార్ బ్యాంకులో పెట్టి 350 కోట్లు తీసుకున్నారు. దాంతోపాటు సార్ ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఈ కంపెనీకి సంబంధించి వీళ్ళు రుణాలు తీసుకోవడం ఈ గాలి జనార్దన్ రెడ్డి దాన్ని కూడా ఎగవేత అంటే మేము ఐపీ పెట్టేసామనే రేంజ్లో రుణాలు తీసుకోవడం దాన్ని ఎగరగొట్టేయడం. ఇదే మాత్రం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ భూములకు సంబంధించి పెద్ద మేర లూటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకో ఈ కాన్సెప్ట్ అనేది రాలేదు.
మనం చూస్తూ ఉంటామంటే A2 విజయసాయి రెడ్డి, అదేవిధంగా దీంట్లో 11 మంది దాకా నిందితులు ఉన్నారు. నిందితులు ఉండొచ్చు కాక ఈ 10,000 ఎకరాలు ఏదైతే వీళ్ళు లూటీ చేశారో బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పి, అది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఓబులాపురం మైనింగ్కి సంబంధించి ఆడ భూములు కేటాయించడం ఈ మాదిరి చేయడం జరిగింది. ఇదే సార్ దీంట్లో అరెస్ట్ అవుతాడా లేదా పక్కన పెడితే దీంట్లో ఒక బేసిక్ లాజిక్ ఉన్నా సార్. 4,300 కోట్లు అవినీతి చేశాడు గాలి జనార్దన్ రెడ్డి. దీంట్లో ఆయన 7 ఏళ్ళ జైలు శిక్ష పడింది. అయితే అందరిలో ఇప్పుడు ఉన్నటువంటి సగటు ప్రజల్లో ఉన్నటువంటి బేసిక్ డౌట్ ఏంటంటే 4,300 కోట్లు పట్టుబడినాడు, 7 ఏళ్ళ జైలు శిక్ష. కానీ 43,000 కోట్ల మేర అంటే 11 ఛార్జ్ షీట్లో ఆల్రెడీ ఈడీ కూడా చెప్పింది, సిబిఐ వారు కూడా చెప్పినారు 43,000 కోట్లు గవర్నమెంట్ డబ్బులు లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. ఈయన పైన ఎన్నేళ్ళు జైలు శిక్ష పడాలా? 4,300 అయితే 7 ఏళ్ళు, 43,000 కోట్లు అంటే అంతకు 10 అంటే 70 ఏళ్ళ జైలు శిక్ష పడాలంటే లాజికల్గా నేను చెప్తున్నాను. ఏది ఏమైనా కూడా కనీసం ఒక 14 ఏళ్ళైనా జైలు శిక్ష జగన్మోహన్ రెడ్డికి నెమ్మదిగైనా పడుతుందని నేనైతే భావిస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి కొనుక్కున్న యలహంక ప్యాలెస్ కానీ యలహంక పొలం కానీ మొత్తం ఓబులాపురం మైన్స్లో దోసుకున్న డబ్బుతోనే కొన్నాడు, కట్టాడు ఆ ప్యాలెస్ అన్న సంగతి ప్రపంచానికి తెలుసు. అది నిరూపితమైతే జగన్ రెడ్డికి 70 ఏళ్ళు కాదు 140 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అసలు జగన్ రెడ్డి అక్రమ ఆస్తులకి, అక్రమ మార్గంలో సంపాదించిన దానికి, దౌర్జన్యాలకి, దాష్టికాలకి, దోపిడీకి, ఆర్థిక ఉగ్రవాదానికి జగన్మోహన్ రెడ్డి ఇంకో 70 జన్మలు ఎత్తిన శిక్షలు సరిపోవు. ఖచ్చితంగా సార్. మీరు చెప్తాను ఇప్పుడు బెంగళూరులో యలహంక ప్యాలెస్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పటి నుంచి అది కట్టినారు. అదేంటంటే 400 గదులు ఉంటాయి సార్. దాన్ని శత్రు దుర్భేద్యంగా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. వైసీపీ వారే చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని? ఇప్పుడున్నటువంటి దాదాపు ఒక 300 మంది ఇండియాకి సంబంధించిన ద బెస్ట్ మిలిటరీ ఫోర్స్ అక్కడికి పోయి బెంగళూరులో ఏదైతే యలహంక ప్యాలెస్ ముందర నిలబడుకొని జగన్మోహన్ రెడ్డి ఏ గదిలో ఉన్నాడో ఛేదించి ఆయన పట్టుకోవాలంటే కనీసం 3 గంటల సేపు పడుతుందండి సార్. అంటే దాని పేరు శత్రు దుర్భేద్యం. ఆ రేంజ్లో 400 గదులు చుట్టూరు. ఇప్పుడు ఇదంతా విశాఖపట్నంలో ఇది ఋషికొండ అది ఇంకా చిన్నది. బెంగళూరు యలహంక ప్యాలెస్ అందుకే అంత పీస్నెస్ కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అక్కడికి పోతాడు. ఎక్కడైనా ఇక్కడ శవాలు వేస్తే ఇక్కడికి వస్తాడు తప్ప ఎప్పుడు ఆడ సేద తీరుతానే ఉంటాడు. ఎనర్జీ రీగెయిన్ అవుతుంది. ఇక్కడ ఏదైనా ఒక శవం లేచినప్పుడు రాబందు మాత్రం ఇమ్మీడియట్గా అక్కడ వాలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. అండర్ గ్రౌండ్ పెద్ద ఫ్లోర్ ఉంటుందంట కదా. అదే సార్. అది ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ అప్పుడు మనకు అందుతున్నటువంటి వార్తల ప్రకారం 400 గదులు అంటే అది ఏమన్నా ఆయన ఏమన్నా రెంటల్కి ఇస్తున్నాడా లేకుంటే సాదా సీదా పెళ్ళిళ్ళకి పోయినా కదా సార్ ఎన్ని గదులు ఉంటాయి? మహా అంటే ఒక 30 గదులు ఉంటాయి. కొంచెం పెద్ద పెళ్ళి కార్యకలాపాలు జరుపుకునేదాన్ని ఒక రెసిడెన్సీ. జగన్మోహన్ రెడ్డి దానికోసం ఒక్క కుటుంబం ఉండేదానికి 400 గదులు అంటే అసలు అక్కడ ఏం చేస్తున్నారో అది విచిత్రం సార్. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఏం జరుగుతుందో అంటే అక్కడ ఎంత బంగారం ఉన్నదో మనం చూడాలని మనం ఎట్టయితే ఆతృతగా ఉంటామో ఈ బెంగళూరు యలహంక ప్యాలెస్ 400 గదుల్లో అసలు ఏం పెట్టినాడు, దాంట్లో ఒక వింతలు విశేషాలు ఏంది అనేది చెప్పి అది బయటకు వస్తే బాగుండు. ఏం పెట్టేదే ఉంది? దోచుకున్న డబ్బు, బంగారం, నగలు, వజ్రాలు, వైడూర్యాలు మొత్తం ప్యాక్ చేసి రూమ్లో పెట్టుంటారు, స్టోర్ చేస్తుంటారు. పాత సినిమా విఠలాచార్య గారి సినిమాల్లో డన్లు ఉంటాయి సెట్టింగ్లు. ఓకే. అండర్ గ్రౌండ్ నేలమాళిగల్లో అట్లాగే యలహంక ప్యాలెస్లో కూడా డెన్ సెట్టింగ్ ఒకటి ఉంటుందని, ఏదైతే విఠలాచార్య గారి సినిమాలో ఉంటుందో అదే తరహాలో ఒక ఫ్లోర్ అంతా ఉంటుందని, ఆ ఫ్లోర్లో ఈయన కూర్చుని వ్యవహారాలు చేస్తూ ఉంటాడని చెప్పి అనుకుంటున్నారు. మీకేమైనా తెలుసా? నాకు తెలియదు కానీ నేను మిమ్మల్ని ఒక డౌట్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఒక కారు వదిలేయండి, 3 కాదు 10 కార్లు, ఒక 2 పెద్ద బంగ్లాలు, ఎనఫ్ ఫర్ దట్. కానీ ఈ 400 గదుల్లో ఒకవేళ 2-3 గదుల్లో పూర్తి స్థాయి బంగారు నింపుకుని ఆయన దానివల్ల ఏమి లబ్ధి పొందుతాడు? మనకు ఆయన ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన గురించి అప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు సార్ అతను జమ్మలమడుగుకు సంబంధించిన ఆదినారాయణ రెడ్డి గారు. ఆయన కూడా అన్నాడు వాళ్ళ ఇంటికి పోతే కనీసం ఒక కాఫీ కూడా, ఒక కప్పు కాఫీ ఉన్నటువంటి అంత రిజర్వ్డ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి, ఆయన దగ్గరికి ఎవరు పారని చెప్పినాడు. అటువంటిది ఈయన ఏమన్నా సంపాదించిన డబ్బు ఎక్కడైనా పేదలు ఖర్చు పెడతాడని పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య చూశాను సార్. ఈ కౌలు రైతుల కోసం ఉన్న పలంగా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇవ్వడం కానీ ఎక్కడ ఏ జరిగినా కూడా దారదత్తం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నారా లోకేష్ గారు అయితే ప్రభుత్వంలో ఉండొచ్చు కాక కానీ సొంత ఫండ్ ఇస్తే ఇమ్మీడియట్గా పనులు అవుతాయని చెప్పి ఆ యొక్క పరిస్థితి రీత్యా సొంత ఫండ్స్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అటువంటి పనులు చేస్తున్నాడని చెప్పి ఏ రోజు మనం చూడాల. మీరు కాఫీ తాగిపోయారు, ఇంటికి వెళ్ళడానికి మంచిలు కూడా ఇవ్వడంట. అసలు ఆయన దగ్గర పోయినప్పుడు చేతులు కట్టుకో ఉండాలి. ఏది పెద్ద పెద్ద రెడ్లే. అటువంటిది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఫోటోలు చూసాం. ఆ గుమ్మానికి వెలుపల నిలబడి చేతులు కట్టుకోవడం అంటే నిజంగా దయనీయ పరిస్థితి సార్. మీరు కోట్లు సంపాదించుకోవచ్చు కాక జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోనో, జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకోను, కానీ అటువంటి ఆత్మగౌరవం లేని చోట నిలబడడం వేస్ట్, అది అనవసరం. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి సంపాదించుకుంటే ఊరుకునే అంత అమాయకుడు కాదు జగన్ రెడ్డి. మీరు ఆయన పేరు పెట్టి సంపాదించుకుంటే 80% ఆయనకి ఇచ్చి 20% మీరు మింగాల. ఓకే, అంతకుమించి మిమ్మల్ని మింగనేవాడు.
అంతకంటే ఎక్కువ మింగే ప్రయత్నం చేస్తే తెలుసు కదా బాబాయ్, అదే పరిస్థితి. దాన్ని కాదంటారా? దాంట్లో అక్షర సత్యం ఉంది సార్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఇది మద్యం కుంభకోణం కేసులో ద బాస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మ్యాక్సిమం అవుతుంది మనకు తెలుస్తుంది, అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేవలం 20% ఏదైతే ఈ సైక్లింగ్ ప్రాసెస్ ఉన్నదో 7 to 8 layers ఉన్న సైక్లింగ్ ప్రాసెస్, వీళ్ళందరూ ఖర్చుల నిమిత్తం 20% పోయింది. 80% జగన్మోహన్ రెడ్డి జోబీకి చేరాల్సిందే, తాడేపల్లి ప్యాలెస్ చేరాల్సిందే. మీరు జగన్మోహన్ రెడ్డి చేరింది అంటున్నారు. ఇప్పుడు దొరికిన నిందితులు విచారించే క్రమంలో అందరూ భారతిరెడ్డి గారి పేరు చెప్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. అంటే మద్యం కుంభకోణం కేసులోనేనా? మద్యం కుంభకోణం కేసులో ఓకే. ఈ అక్రమ సొమ్మంతా భారతిరెడ్డి గారికే చేర్చామని చెప్పి చెప్తున్నారంట వాళ్ళు. అది ఎంతవరకు నిజమై ఉండొచ్చు అంటారు? సార్ దాంట్లో నిజాలు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలో నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చింది సార్. బాబు గారిని అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పినాడంటే, కొడాలి నాని అంత అవసరమైతే రాజకీయం కోసం చంద్రబాబు వాళ్ళ కొడుకును కాదు కదా భార్యను కూడా అనకూడదు, అటువంటి పదాలు నడి రోడ్లో నిలబెట్టేస్తాడు అని చెప్పినారు. ఇప్పుడు ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి దీంట్లో బాసు, కర్త కర్మక్రియ జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకుంటున్నా. కానీ అందుతున్న మనకు అనుకోవడం అని కాదు, అందుతున్న క్లియర్ కట్ డాక్యుమెంట్స్, ఆథెంటికేటెడ్ ఎవిడెన్సెస్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతిరెడ్డి హ్యాండ్ ఉంది. అటువంటిది ప్రూఫ్తో దొరికినటువంటి భారతిరెడ్డిని వీళ్ళు ఎన్ని మాటలు అనొచ్చు? ఎన్ని మాటలు అవసరంలా, చట్టం తన పని చేసుకుంటే చాలు. అది చట్టం తన పని చేసుకుంటా పోతే వ్యవస్థలో ఇవాళ కదా రేపైనా అరెస్ట్ చేస్తాయి. ఖచ్చితంగా సార్. 3 నుంచి 4 నెలలు నేను అనుకుంటున్నాను, ఒక 15 రోజులు అందరూ అనుకోవచ్చు, కానీ 3 నుంచి 4 నెలల లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఒక్కసారి ఈ కేసులో అరెస్ట్ అయినాడంటే ఏదైతే ఈ ప్రతి ఒక్కరిపైన వల్లభనేని వంశీ కావచ్చు, ఈ పోసాని మురళి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, 10 నుంచి 14 కేసులు డిఫాల్ట్గా రిజిస్టర్ అవుతా పోతున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి లైఫ్లో మళ్ళీ బయటకు రానని కేసులు ఆయన పైన రిజిస్టర్ అయిపోతాయి. ప్రతి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు సార్. ఇసుక క్వారీలు కావచ్చు, గ్రావెల్స్ కావచ్చు, ఈ మద్యం కుంభకోణం కావచ్చు, దాదాపు 20 లక్షల కోట్ల మేర విలువ చేసే భూములు కాజేశారు అప్పుడు వైసీపీ వారు. వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నిందితుడిగా ఉండి జైలుకైతే పోతాడు. జైలు నుంచి బయటికి రాడు ఇప్పుడల్లా. యలహంక ప్యాలెస్ నేల మాలిగల్లో దోచుకున్న సంపదనంతా దాచిన జగన్ రెడ్డిని మిలిటరీ అయితేనే నిర్బంధించి పట్టుకుని ఆ దోపిడీ సొత్తుని రికవరీ చేయగలుగుతుందని చెప్పి విశ్లేషించిన అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సార్.